దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయమున అనగా 15వ తారీఖు సోమవార దినము, జూలై నెల 2024 సంవత్సరం. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 38వ కీర్తన 6వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను, దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమైన జీవాధిపతి అయిన మా ప్రియ తండ్రి, వాక్యమైన దేవనాతో మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 38వ కీర్తనలో జ్ఞాపకార్థమైనది దావీదు కీర్తన అని రాయబడ్డది. ఇక్కడ మనం చూస్తే 38వ కీర్తనలో పాపభారము బహు బరువయింది అన్నట్లుగా మనకి ఇక్కడ చాలా మాటలు మనకి కనబడతాయి. 6వ వచనంలో నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. దినమంతా కూడా నేను ఎంతగానో దుఃఖముతో సంచరిస్తూ ఉన్నాను, దుఃఖముతో నడుస్తున్నాను, దుఃఖముతో ముందుకు సాగుతున్నానని తెలియజేస్తున్నాను. ఎందుకనంటే పాపము దేవునికి దూరం చేస్తుందండి. దేవుడు మనకు దూరం కాడు, కానీ పాపమే మనల్ని దేవునికి దూరం చేస్తుంది. పాపములను పశ్చాత్తాపంతో ఒప్పుకుని విడిచిపెడితే దేవుడు స్వస్థపరచగలడని, బాగు చేయగలడని, చేర్చుకొనగలడని పిల్లవాడు తండ్రికి మొరపెట్టినట్లుగా దావీదు దేవుని సహాయం కొరకు మొరపెడతా ఉన్నాడండి. తన పాపములకు శిక్ష అనుభవించతగిన వాడనని తలంచుచు దావీదు గారు ఆ శిక్ష దేవుని కృపను బట్టి ఉండాలని ఎంతగానో కాంక్షిస్తూ ఉన్నాడండి. దేవుని ఉగ్రత ముందు ఏ నరుడు నిలవలేడు. ఈ కీర్తన పరితాప కీర్తన అండి. దావీదు గారు తన పాపముల కొరకు విచారం వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నా పాపములే నా అనారోగ్య కారణములని 38వ కీర్తన 1-8 వచనాల్లో అవి తనను దేవుని నుండి ఇతరుల నుండి వేరుపరచి తీవ్రమైన ఒంటరితనమునకు గురి చేసినాయని 38వ కీర్తన 9-14 ఎరిగిన వాడై తన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు. 38వ కీర్తన 15-22 కీర్తనాకారుడు దేవుని చేత విడవబడినట్లు బాధపడతా ఉన్నాడు. మొదటగా మనం గమనించినట్లయితే దేవుడు విడిచిపెట్టాడు అనటానికి నిదర్శనాలు. ఎందుకు దేవుడు కీర్తనకారుడిని విడిచిపెట్టాడు? 3-5 వచనాల్లో పాపభీతి, తనకు కలిగిన గాయములు, వ్యాధులు తన పాపములు వలననేనని సంభవించినవని తలంచుచున్నాడండి. తన పాపములకు దేవుని శిక్షగా తలంచాడు. రెండోది కృంగిపోవటం. 38వ కీర్తనలో కృంగిపోతున్నటువంటి సందర్భం కనబడతాం. 6వ వచనం నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను అంటా ఉన్నాడు. దినమెల్ల దుఃఖాక్రాంతుడినై సంచరిస్తూ ఉన్నాను అంటున్నాడు. ఏమంటే శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్ల దుఃఖాక్రాంతుడినై సంచరిస్తున్నానని మానసిక బాధను అనుభవిస్తున్నట్టుగా తెలియచేస్తూ ఉన్నాడు. ఏమంటే ఇంకా మనం చూస్తే 38వ కీర్తన 3వ వచనంలో, 5వ వచనంలో, 11వ వచనంలో ఆరోగ్యం గురించి నా శరీరమును విడిచిపోయాను అంటా ఉన్నాడు. ఆరోగ్యం శరీరాన్ని విడిచిపెట్టేసిందని. నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నాయి. 5వ వచనంలో నా తెగులు చూసి ఎడమగా నిలుచుచున్నారు. 11వ వచనంలో చెప్తుంది. ఏమంటే నీరసంతో ఉన్న వ్యక్తి దగ్గర, జబ్బు చేసిన వ్యక్తి దగ్గర, పుండ్లు గాయాలతో ఉన్న వ్యక్తి దగ్గర ఎవరు ఉండరండి, దూరంగా ఉంటారు తప్ప దగ్గరికి ఎవరు కూడా రారు. ఎందుకంటే అవి ఎంతో దుర్వాసన గలవి చెప్తా ఉన్నాడు. వాక్యంలో ఇక్కడ రాశాడండి, తెలియపరిచాడు. ఏమండి అదే తెలియజేస్తూ ఉన్నాడండి. దేవుని బిడ్డలారా, శ్రమ చేత ఏమండి మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్ల దుఃఖాక్రాంతుడని సంచరిస్తున్నాను, మానసిక బాధను అనుభవిస్తూ ఉన్నాడు. ఆరోగ్యం నా శరీరం విడిచిపోయిందని, నా గాయములు దుర్వాసన గలవై స్రవిస్తున్నాయని, నా తెగులు చూసి ఎడంగా నిలుచున్నారని చెప్తూ ఉన్నాడు.
38:11 ఒంటరితనం, స్నేహితులు కానీ, చిలిగాండ్రు కానీ, బంధువులు కానీ అందరూ అతనిని విడిచిపెట్టేశారు. ఒక్క మాట దేవుని బిడ్డలారా, యోబు గారి విషయంలో కూడా ఆయన అన్ని ఆస్తుపాస్తులు బిడ్డల్ని పోగొట్టుకున్నప్పుడు అందరూ కూడా స్నేహితులు కూడా అందరూ కూడా విడిచిపెట్టేశారండి. అంతేకాదు ఆయన శరీరం అంతా కూడా కుళ్ళిపోయిన స్థితిలో ఉంది, దుర్వాసన కొట్టేటువంటి స్థితిలో ఉందండి. పాపాన్ని బట్టి కాదు, పరీక్షను బట్టి. దేవుని బిడ్డలారా గమనించండి. అయితే ఇక్కడ దావీదు భక్తుడు పాపమును బట్టి దూరం అయిపోయిన తెలియపరుస్తూ ఉన్నాడు. గమనించండి, ఇక్కడ 38:12-19 చూస్తే, శత్రుత్వం, నా ప్రాణం తీయజూచువారు, నాకు కీడు చేయుచూచువారు అంటూ ఉన్నాడు. 12 నా శత్రువులు నన్ను ద్వేషించువారు. 19 ఇవన్నీ కూడా మొదలైనటువంటి మాటలు కీర్తనకారుని వ్యతిరేకం గల శత్రుత్వాన్ని సూచిస్తూ ఉందండి. రెండోది మనం చూస్తే ఇంకా దేవుడి ఎడబాటులో కృప, దేవుడు విడిచిపెట్టే సమయంలో కూడా ఆయన కృప దాగి ఉందండి. కీర్తనాకారుడు దేవుడిని ప్రభువు, దేవుడు అనే పదములతో సంబోధించడం అతనికి దేవుడితో ఉన్నటువంటి చక్కటి సత్య సంబంధాలండి వ్యక్తమవుతున్నది, కనబడుతూ ఉన్నాయి. కీర్తనాకారుడు దేవుడిని పేరుతో యెహోవా ఎరుగును అంటాం. తన వ్యక్తిగత నిబంధన సంబంధంగా ప్రభువుని ఎరిగి ఉన్నాడండి. నా దేవా, నా రక్షణ అను పదములను ఉపయోగించాడు. తనను విడిచిన దేవుడు శత్రువు కాదు, తనను ఎరిగిన వాడనని కీర్తనకారుని నమ్మకం. ఎబ్రీ పత్రికలో 12:6-7 ప్రకటన గ్రంథం 3:19 దేవుడిని ప్రభువుగా సంబోధించడం అతని విధేయత వ్యక్తమవుతూ ఉంది. 15 అలాగే 21-22 దేవుడు విడిచిపెట్టడంలో గల భావం, ప్రతి విషయంలో దేవుడు ప్రత్యేక ఉద్దేశమును కలిగి ఉన్నాడు. కొన్నిసార్లు వ్యాధులు, బాధలు నీతిమంతులకి కూడా కలుగుచున్న యోబు వలే ఈ కఠినమైన అనుభవాల కీర్తనకారుని విధేయునిగా చేయటం కొరకేనండి. మొదటిది పశ్చాత్తాపడటానికి 38:18 పాపదోషములు ఒప్పుకొనుట 38:18 మూడోది సమర్పణ 38:20 అంటే 38వ కీర్తన 20 మీరు నాకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు, నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. అంటే మంచి చేయుట కొరకు సమర్పించుకోవాలని, చెడును, దుష్టత్వాన్ని, పాపాన్ని విడిచి మేలు చేయ నేర్చుకోవాలని అందు నిమిత్తం కొన్ని వ్యాధులు, బాధలు, శ్రమలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందుకే చెప్తా ఉన్నాడు 21-28 యెహోవా నన్ను విడివక్కుము, నా దేవా నాకు దూరముగా నుండకుము, రక్షణకర్తవైన నా ప్రభువా నా సహాయం నాకు త్వరగా రమ్ము. ఏమండి, నా దేవా నాకు దూరంగా ఉండొద్దు, రక్షణకర్తవైన నా ప్రభువా నా సహాయం నాకు త్వరగా రమ్ము. సహాయం కోరుతూ ఉన్నాడు, దేవుని సహాయం కోరుతూ ఉన్నాడు. మనుషులు సహాయం కాదండి, రాజులు సహాయం కాదండి, మనుషులు నమ్మటం కాదండి, రాజులు నమ్మటం కాదండి. దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు, దేవుని నమ్మి ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి లోపాలని, పాపాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి దేవునికి విధేయత కలిగి ఉండి దేవుని మీద ఆధారపడుతూ దేవుని వద్ద మొరపెట్టుకుంటున్నాడు. దేవుని చేత విమోచించబడాలని, దేవుని చేత విడుదల పొందాలని, దేవుని చేత చక్కటి శాంతిని, సమాధానాన్ని పొందాలని ఒక ఆశ కలిగి ఉన్నాడు. అద్భుతమైన చక్కటి మాటలు 38వ కీర్తనలో తెలియపరుస్తూ ఉన్నాడు. శత్రువుల గురించి, అలాగే మేలు చేయువారి గురించి, మేలు చేసే దేవుని గురించి తెలియపరిచినటువంటి అమూల్యమైన మాటల ద్వారా మనల్ని బలపరిచి ఆయన రక్షణలో మనల్ని అందరి నుంచి నడిపించునుగాక. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనెల్లరకు తోడై ఉండి కాపాడునుగాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.